మాలిని అయితే వాళ్ళ హస్బెండ్‌ని తలుచుకుంటూ లెటర్ రాస్తూ ఉంటుంది. అమ్మ నన్ను క్షమించు. నువ్వు అన్న రెండో పెళ్లి నేను చేసుకోలేను. అరవింద్‌ని మర్చిపోలేను అని చెప్పేసి లెటర్ రాస్తూ నాన్న నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి వాళ్ళిద్దరిని క్షమాపణ కోరుతూ లెటర్ రాస్తూ ఉంటుంది. అలాగా లెటర్ రాస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ లెటర్‌లో నన్ను క్షమించమ్మా నేను రెండో పెళ్ళికి సిద్ధంగా లేను అని చెప్పేసి రాస్తూ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళి ఆ లెటర్ అక్కడ పెట్టేసి వాళ్ళ అమ్మ కాళ్ళకి మొక్కుతూ నన్ను క్షమించమ్మా నువ్వు చెప్పిన నిర్ణయానికి నేను అంగీకరించలేను అని చెప్పేసి ఆళ్ళమ్మ కాళ్ళకి మొక్కుకుంటూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రోడ్డు మీద ఎటు వెళ్ళాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ అరవింద్ లేని జీవితం నాకెందుకు అని చెప్పేసి బాధపడుతూ నేను చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అలా వెళ్తున్న మాలినికి అయితే ఒక లారీ ఎదురుగా వస్తూ ఉంటుంది. నేను ఎలా అయినా చనిపోవాలి, నాకెందుకు ఈ జీవితం అని అయితే బాధపడుతూ ఆ లారీకి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. ఈలోగా ఆ లారీ అయితే మాలినిని గుద్దేస్తూ ఉంటుంది. మాలిని ఆ లారీ గుద్దగానే కిందకి దొర్లి పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. మాలిని అయితే ఆ లారీకి ఎదురుగా వెళ్ళి గుద్దిన తర్వాత అలా కిందన పడిపోతూ ఉంటుంది.